తెలుగు న్యూస్. నా పేరు సందీపిక. ఆంధ్రప్రదేశ్ లో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న 10వ తరగతి విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు విజయవాడలో విద్యాశాఖ ఫలితాలు ప్రకటించనుంది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ చేతుల మీదుగా ఫలితాలు వెల్లడించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షలు జరిగిన కేవలం 22 రోజుల్లోనే 10th ఫలితాలని విద్యాశాఖ ప్రకటించనుంది. కాగా 10వ తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి 30 వరకు జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు 6,30,633 మంది విద్యార్థులకు 10వ తరగతి పరీక్షలకు ఫీజు చెల్లించగా వారిలో 6,16,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 10వ తరగతి ఫలితాలు కాస్త ముందుగానే వచ్చేస్తున్నాయి. ఇక ఇప్పటికే ఇంటర్ ఫలితాలు విద్యాశాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న 10వ తరగతి విద్యార్థుల నిరీక్షణకు తెరపడనుంది. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఇవాళ విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు విజయవాడలో విద్యాశాఖ ఫలితాలు ప్రకటించనుంది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ చేతుల మీదుగా ఫలితాలు వెల్లడించేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షలు జరిగిన కేవలం 22 రోజుల్లోనే 10th ఫలితాలను విద్యాశాఖ ప్రకటించనుంది. కాగా 10వ తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి 30 వరకు జరిగిన సంగతి తెలిసిందే. దాదాపు 6,30,633 మంది విద్యార్థులకు 10వ తరగతి పరీక్షలకు ఫీజు చెల్లించగా వారిలో 6,16,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 10వ తరగతి ఫలితాలు కాస్త ముందుగానే వచ్చేస్తున్నాయి. ఇక ఇప్పటికే ఇంటర్ ఫలితాలు విద్యాశాఖ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. సందీప్, 10వ తరగతి విద్యార్థులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఈ ఫలితాలు ఈ రోజు వెల్లడి కాబోతా ఉన్నాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఈ ఫలితాలను విడుదల చేయబోతా ఉన్నారు. మార్చి 18, 30వ తారీఖులు ఈ మధ్య 10వ తరగతి పరీక్షలు జరిగాయి. అయితే ఈ పరీక్షలు జరిగి 22 రోజుల్లోనే ఫలితాలను విద్యాశాఖ వెల్లడించబోతా ఉంది. ఒక రకంగా చెప్పాలంటే గతంలో భిన్నంగా దాదాపు తక్కువ వ్యవధిలో ఈ పరీక్షా ఫలితాలను వెల్లడించడం ఇదే ప్రథమని కూడా చెప్పవచ్చు. మొత్తం 6,30,000 పైచిలకు మంది ఈ 10వ తరగతికి సంబంధించి ఫీజు చెల్లించగా వారిలో 6,16,000 మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. అయితే వీళ్లకు సంబంధించి ఒకవైపు సార్వత్రిక ఎన్నికల హడావుడి ప్రారంభమైంది. వీళ్లు పరీక్షలు జరుగుతున్న సమయంలోనే మొత్తం ఎన్నికలకు సంబంధించిన హడావుడంతా ప్రారంభమైంది. ఆ పరిస్థితుల్లో కూడా విద్యార్థులంతా కూడా 18వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు కూడా పరీక్షలకు హాజరయ్యారు. ప్రస్తుతం ఇంకా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడించినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ముందుగానే పిల్లలకి ఫలితాలను వెల్లడించాలని చాలా వేగంగా పరీక్షా పత్రాలకు సంబంధించినటువంటి వాల్యుయేషన్ ప్రక్రియను విద్యాశాఖ చాలా వేగంగా పూర్తి చేసింది. దాదాపుగా 22 రోజుల వ్యవధిలోనే ఆ ప్రక్రియ మొత్తాన్ని కూడా ఇన్విజిలేటర్ల పూర్తి స్థాయి సహకారంతో ఆ ప్రక్రియ మొత్తాన్ని కూడా పూర్తి చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈ రోజు 11 గంటలకు ఈ ఫలితాలను అయితే విడుదల చేయబోతా ఉన్నారు. రామకృష్ణ, అంటే ఈసారి ఉత్తీర్ణత శాతం ఎలా ఉండనుంది? ఈసారి అంటే గతంలో కంటే ఈసారి ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తా ఉన్నారు. ఎందుకంటే గతంలో కరోనా కారణంగా గతంలో కొంత ఉత్తీర్ణత శాతం గత ఏడాది కొంత ఉత్తీర్ణత శాతం తగ్గిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈసారి పూర్తి స్థాయిలో విద్యా సంవత్సరం అంతా కూడా పాఠశాలలో విద్యాబోధన జరిగింది. కాబట్టి విద్యార్థులు కూడా ఆ మేరకు తర్ఫీదు కూడా పొందినటువంటి నేపథ్యంలో ఈసారి ఫలితాలు మెరుగ్గానే ఉండవచ్చున్నటువంటి అంచనాలను విద్యాశాఖ అధికారులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సందీప్. రామకృష్ణ, అంటే ఈ ఫలితాలపై ఎన్నికల ప్రభావం ఏ మేరకు ఉండే అవకాశం ఉంది?
అంటే ఎన్నికలకు సంబంధించి ప్రస్తుతం మనం చూసిన నోటిఫికేషన్ వెల్లడైంది. ఒకవైపు ఉపాధ్యాయులు కూడా ఈ ఎన్నికల ప్రక్రియలో పార్టిసిపేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఈ క్రమంలోనే అటు విద్యాశాఖ కూడా ఫలితాలను త్వరితగతిన వెల్లడిస్తే అటు ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయన్నటువంటి ఉద్దేశంతో దాదాపు 22 రోజుల వ్యవధిలోనే ఈ పరీక్షా ఫలితాల మూల్యాంకన కార్యక్రమాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని వాళ్ళు ముందస్తుగానే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. ఆ టార్గెట్ కు అనుగుణంగా సురేష్ కుమార్ ఐఏఎస్ ఆఫీసర్ విద్యాశాఖ కమిషనర్ గా ఉన్నారు. ఆయన వాళ్ళందరికీ కూడా ఒక లక్ష్యాన్ని నిర్దేశించి 22 రోజుల వ్యవధిలోనే ఈ పరీక్ష పేపర్లకు సంబంధించినటువంటి మూల్యాంకన ప్రక్రియను పూర్తి చేయించగలిగారు. ఈ క్రమంలోనే ఇవాళ 11 గంటలకి ఈ ఫలితాలను వెల్లడించబోతా ఉన్నారు. ఒకవైపు ఎన్నికలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి విధుల్లో ఉపాధ్యాయులంతా కూడా పాల్గొనాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఫలితాలను త్వరితగతిన విడుదల చేసి వారి మీద దీనికి సంబంధించినటువంటి బాధ్యతలను పూర్తిగా అటు ఒకవైపు మనం చూసుకుంటే ఇంటర్మీడియట్ ఫలితాలు కూడా ఇప్పటికే వెల్లడైపోయినాయి. ఇప్పుడు 10వ తరగతి ఫలితాలు కూడా వెల్లడిస్తే పూర్తి స్థాయిలో అటు ఉపాధ్యాయుల మీద వాటికి సంబంధించినటువంటి విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా అయిపోతాయన్నటువంటి ప్రధాన ఉద్దేశంతో త్వరితగతిన ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఇవాళ ఫలితాలు వెల్లడిస్తా ఉన్నారు. ఇక రేపటి నుంచి కూడా వాళ్ళు ఏదైతే ఎన్నికల కమిషన్ కు సంబంధించినటువంటి బాధ్యతలు అప్పచెప్తా ఉన్నారు. రేపు పోలింగ్ కు సంబంధించి కావచ్చు, దానికి సంబంధించినట్టు పూర్తి స్థాయి బాధ్యతల్లో వాళ్ళు నిమగ్నం అవ్వాల్సి ఉంటుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.